హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ ర్యాపిడ్ రివిజన్ ఏదైతే ఉందో ఈ రోజుకి సంబంధించి అది చేద్దాం. సో ఫస్ట్ థియరీ కరెంట్ అఫైర్స్ చూద్దాం, దాని తర్వాత ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఒకసారి ఇక్కడ థియరీ కరెంట్ అఫైర్స్ చూడండి. ఫస్ట్ కరెంట్ అఫైర్ న్యూ ఫారినర్స్ యాక్ట్ అని చెప్పేసి ఉందన్నమాట, లేదా న్యూ ఫారినర్స్ మనకి బిల్ అని కూడా చెప్పొచ్చు. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే కొత్త, సో మనకి విదేశీ చట్టం అని చెప్పేసి అంటాం కదా, దానికి సంబంధించింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? విదేశీయుల అని చెప్పేసి, లేదా పరదేశీయుల అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. చట్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు కొత్త చట్టం అని చెప్పేసి అంటున్నారు? ఆల్రెడీ ఇలాంటి చట్టాలు ఇండియాలో ఉన్నాయి, వాటిని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు ఇది వస్తుందన్నమాట 2025కి సంబంధించి. ఇది ఎప్పుడు అమల్లోకి రానుంది? సెప్టెంబర్ 1న అమల్లోకి రానుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్తాం. ఇది ఏంటి అంటే ఇమిగ్రేషన్ కి సంబంధించి. సో మైగ్రేషన్, ఇమిగ్రేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఎవరైనా మనకి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వెళ్తే మైగ్రేషన్ అంటాం. సో ఒక ప్రాంతం వాళ్ళు మన ప్రాంతం లోపలికి ఎంటర్ అవుతారు కదా, సో ఆ ఎంటర్ అయ్యి వాళ్ళు వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఇమిగ్రేషన్ గా చెప్తారు. యుఎస్ఏ లాంటి కంట్రీస్లో ఇప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంది ఇమిగ్రేషన్ అనేది ఆల్రెడీ మనకి తెలుసు. అయితే ఇండియాలో కూడా రకరకాల వార్తలు అనేవి వచ్చాయి. మీకు తాజ్ మహల్ గుర్తుంది కదా, తాజ్ మహల్ లోపల మనకి ఏమంటారు, ముంతాజ్ యొక్క సమాధి కింద అన్నమాట అండర్ గ్రౌండ్ బేస్ వీడియో అనేది బయటకు వచ్చింది. కొంతమంది అది నిజం అంటున్నారు, కొంతమంది రూమర్ అంటున్నారు, కొంతమంది ఫారినర్స్ తీశారంటున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఫారినర్స్ అసలు ఇండియాలో ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎలా వస్తున్నారు, వ్యాలిడ్ పాస్పోర్ట్స్ ఉంటున్నాయా లేదా, వీటన్నిటి గురించి లాస్ట్ని స్ట్రిక్ట్ చేయడానికి అని చెప్పేసి దీన్ని తీసుకొస్తున్నారనమాట. సో సెప్టెంబర్ 1, 2025 నుంచి కొత్త విదేశీయుల చట్టం ఏదైతే ఉందో న్యూ ఫారినర్స్ యాక్ట్ 2025 అమల్లోకి రానుంది. ఇది అంతకు ముందరున్న 1920, 1939, 1946, 2000 చట్టాల్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటి? సో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందర, సో 1920 ఆ ప్రాంతంలో పాస్పోర్ట్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్, అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ అనేది 1939లో, ఫారినర్స్ యాక్ట్ 1946, ఇలా అన్ని తీసుకొచ్చారనమాట. సో వీటిని రీప్లేస్ చేసుకుంటూ ఇప్పుడు ఇది వస్తుంది. దీని ప్రకారం అంట ఫస్ట్ వన్ ఫోర్స్డ్ పాస్పోర్ట్స్ అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే మనకి మోసపూరిత పాస్పోర్ట్స్ అని చెప్పేసి అంటాం కదా, సో మోసపూరిత, అనధికారిక అని చెప్పేసి అంటాం కదా, అలాంటివి పాస్పోర్ట్స్ ఫోర్జ్ చేయడం కానీ, ఫోర్జ్డ్ పాస్పోర్ట్స్, ఫోర్జ్డ్ వీసాస్ ఉంటాయి చూసారా, సో దొంగ డాక్యుమెంట్స్ అంటాం, అట్లాంటివి తీసుకుని ఇండియాలోకి వస్తే ఈసారి ఆ ఫారినర్స్ కి 2 to 7 years పట్టుబడితే గనక 2 to 7 years దాకా జైలు శిక్ష ఉంటుంది. అలాగే 1 to 10 lakhs లోపు మనకి ఏమని చెప్పేసి అంటే ఫైన్ కూడా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇండియాలో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, లైక్ న్యూక్లియర్ ఏరియాస్ దగ్గర కానీ, లేకపోతే కొన్ని డిఫెన్స్ ఏరియాస్ దగ్గర కానీ, ఇంకొన్ని చోట్ల కానీ, ఈవెన్ కాంచనగంగా ఇండియా యొక్క హైయెస్ట్ పీక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అనుకోండి, సో భారతదేశం యొక్క అత్యంత ఎత్తైన శిఖరం కాంచనగంగా, దాని హైట్ గుర్తుందా? 8586 మీటర్స్, 8586 మీటర్లు చెప్తాం. అలాంటి దాన్ని చూడాలన్నా కొంతమంది ఫారినర్స్కి అది రిస్ట్రిక్షన్లో ఉంటుంది. సో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇలా రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి గనక వెళ్తే సో వాళ్ళకి పెనాలిటీ వచ్చేటప్పటికి 5 lakhs వరకు పడుతుందంట, లేదా 5 years జైలు శిక్ష. మొన్న ఒకసారి చూసాం కర్ణాటకలో ఒక లేడీ, సో మనకు ఒక ఫారెస్ట్ లో 2 పిల్లలతోటి చాలా సంవత్సరాలు ఉన్నారంట అక్కడ. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, అందుకని ఇమిగ్రేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో సో దాన్ని చాలా స్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే మైనారిటీస్ విషయంలో కొన్ని సడలింపులు, సో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. సో మిగిలిందంతా కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఓకే, సో ఇమిగ్రేషన్, మైగ్రేషన్ అని చెప్పేసి అంటున్నాం కదా. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అనే దాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఏదైతే ఉందో సో ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తుంది. ప్రతి సంవత్సరం వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అనేది ఎవరిస్తారో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. అది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పాలసీ డెవలప్మెంట్. సో మనకి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పాలసీ డెవలప్మెంట్, ఇది ప్రతి సంవత్సరం కూడా మైగ్రేషన్ అవుట్లుక్ అనే ఒక దాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటివి కొంచెం యుద్ధం వల్ల కానీ, క్రైసిస్ వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా మైగ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అది ఆల్రెడీ మీకు తెలిసిందే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఇంకొక విషయం, యుఎస్ఏలో ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ అయింది, క్యాచ్ అండ్ రివోక్.
క్యాచ్ అండ్ రీవోక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని యూస్ చేసుకుని సో బేసిక్గా వీసా పర్మిట్ అయిపోయి ఇలా ఫోర్జ్డ్ వీసాస్ ద్వారా ఉండడం ఇలాంటి ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి సో వాళ్ళని ఇమీడియట్గా కంట్రీస్కి తిరిగి పంపించేయడం కానీ పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వీసా బ్యాన్ చేయడం కానీ ఇవి చేస్తూ ఉన్నారనమాట. సో అదొకటి చెప్పొచ్చు. ఆస్ట్రేలియా అండ్ గల్ఫ్ కంట్రీస్లో లాస్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయంట ఇమిగ్రేషన్కి సంబంధించి. సో ఇప్పుడు ఇండియాలో కూడా అలాంటి దాన్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇండియాలో సిటిజన్షిప్కి సంబంధించి యాక్ట్ అనేది మీకు గుర్తుందా? ఇండియాలో సిటిజన్షిప్ యాక్ట్ అనేది 1955 1955వ సంవత్సరంలో వచ్చింది. సో దీన్ని రీసెంట్గా అమెండ్మెంట్ చేసింది 2019లో. అలాగే సిటిజన్షిప్ అనేది కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉంటుంది? కాన్స్టిట్యూషన్లో పార్ట్ 2లో సిటిజన్షిప్ అనేది ఉంటుంది. ఆర్టికల్ 5 నుంచి 11 మధ్యలో సో ఈ సిటిజన్షిప్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఉంటాయి. ఇది కొత్త యాక్ట్ అనమాట, న్యూ ఫారినర్స్ యాక్ట్ 2025గా చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా మీరు దీన్ని తీసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ కాబూల్, అది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉన్న బోర్డర్ లైన్ షార్టెస్ట్ బోర్డర్ లైన్ 106 కిలోమీటర్స్తో ఉంటుంది. దాన్ని డ్యూరాండ్ లైన్ అని చెప్పేసి అంటారు. సో రెండోది వచ్చేటప్పటికి పాకిస్తాన్. సో పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో రాడ్క్లిఫ్ అని చెప్పేసి ఉంటుంది. సో జస్ట్ జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ పాకిస్తాన్కి సంబంధించి మనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఇషక్ దార్ అని చెప్పేసి ఉన్నారు. సో ఈ మధ్యన ఎక్కువగా న్యూస్లో కనిపిస్తూ ఉన్నారనమాట. సో ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీమ్స్టెక్ సమిట్ అనేది బంగ్లాదేశ్లో జరగబోతుంది. నెక్స్ట్ బీమ్స్టెక్ సమిట్ ఎక్కడ జరగబోతుంది? బంగ్లాదేశ్లో అనమాట. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సరే, సెకండ్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. 4 స్నేక్స్, ఒక 4 పెద్ద పాములు అంటే 4 స్నేక్స్ ఏవైతే ఉంటాయో సో అవి న్యూస్లో ఉన్నాయి. ఎందుకున్నాయంట? అవి ఎక్కువగా భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉత్తర భారతదేశం అలాగే సో మనకి ఈశాన్య భారతదేశాల్లోకి షిఫ్ట్ అవుతున్నాయంట. ఫ్రమ్ ఇన్ ఇండియా, ఫ్రమ్ దట్ ఆల్ ఆఫ్ ద ప్లేసెస్ నుంచి కూడా నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాకి, కార్నర్ నుంచి కూడా సో ఆ ప్లేసెస్కి స్నేక్స్ షిఫ్ట్ అవుతున్నాయంట. అయితే షిఫ్ట్ అవ్వడం వల్ల ఏంటి అంటే పాము కాట్లు అంటాం కదా, స్నేక్ బైట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. నార్త్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఇండియా, ఏషియాలో మొత్తం ప్రపంచంలోనే గ్లోబల్లోనే ఇండియా హాఫ్ ఆఫ్ దట్ పర్సంటేజ్ తీసుకుంటుందంట స్నేక్ బైట్స్ వల్ల చనిపోయే వాళ్ళలో. అంత ప్రమాదం ఉంది అని చెప్పేసి అంటున్నారు. రీజన్స్ చెప్పలేదు కానీ ఇది జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇండియాలో సో ఈ 4 బిగ్ స్నేక్స్ ఏంటవి? ఒకటి కామన్ క్రైట్ అని చెప్పేసి అంటున్నారు. ఈ ఇసుక ఉంటుంది చూసారా, అలాంటి ప్రాంతాల్లో ఉంటుంది కామన్ క్రైట్ అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోరా, క్రైట్ ఏదైతే ఉందో అది ఒకటి, ఆ పామ్ పేరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రసల్స్ విపర్ అని చెప్పేసి ఉంది. సో మనకి రసల్స్ విపర్ అనేది ఏదైతే ఉందో అర్బన్ ఏరియాస్ లో కనిపిస్తూ ఉంటుంది, అది ఒకటి. స్కేల్ విపర్ అని చెప్పేసి ఉంది, ఎడారుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇండియన్ కోబ్రా మీకు తెలిసిందే, పొలాల్లో కానీ అగ్రికల్చర్ లాంటి ప్రాంతాల్లో గ్రాస్ ల్యాండ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 4 కూడా ఎక్కువగా నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ కి షిఫ్ట్ అవుతున్నాయంట. సో దానికి సంబంధించింది. వీటి వల్ల ఎక్కువగా మీకు మణిపూర్ అనే ప్రాంతం కావచ్చు, ఒకటి వచ్చేటప్పటికి ఏ ప్రాంతం అండి? సో మణిపూర్ అనే ప్రాంతం కావచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మేఘాలయ అని చెప్పేసి అంటాం కదా, నెక్స్ట్ మేఘాలయ అనే ప్రాంతం కావచ్చు. తర్వాత నాగాలాండ్ ఏదైతే ఉందో సో నాగాలాండ్ అనే ప్రాంతంలో కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతంలో కావచ్చు ఎక్కువగా ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్గా చెప్పడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించిన పాయింట్గా మనం తీసుకోవాలి. ఇది ఒక కరెంట్ అఫైర్, ఇది ఒక్కటే ఒక కరెంట్ అఫైర్ అనమాట. ఆ 4 స్నేక్స్ ఏంటి, ఎక్కడెక్కడ జరుగుతుంది అని. అయితే ఇక్కడ మణిపూర్ చూడండి, మణిపూర్ యొక్క గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా ఉన్నారు. మణిపూర్ యొక్క గవర్నర్ ఎవరు మీకు ఆల్రెడీ తెలుసు, నేను గవర్నర్స్ని, చీఫ్ మినిస్టర్స్ని చదివించి పెట్టాను కదా. సో అజయ్ కుమార్ భల్లా ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనకి మణిపూర్ యొక్క చీఫ్ మినిస్టర్. అయితే మణిపూర్ యొక్క గవర్నర్, నాగాలాండ్ యొక్క గవర్నర్ లా గణేషన్ గారు రీసెంట్గా చనిపోయారు. నాగాలాండ్ గవర్నర్ అండ్ లా గణేషన్ సార్ రీసెంట్లీ డైడ్ అనమాట. అందుకని చెప్పి లా గణేషన్ గారి ప్లేస్ లో నాగాలాండ్ గవర్నర్ గా కూడా అడిషనల్ ఛార్జెస్ తీసుకుంది అజయ్ కుమార్ భల్లా గారు. నాగాలాండ్ గవర్నర్ గా కూడా అజయ్ కుమార్ భల్లా గారే ఉన్నారు, మణిపూర్ గవర్నర్ గా కూడా అజయ్ కుమార్ భల్లా గారే ఉన్నారు. మణిపూర్ లో ఇండియాలోనే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉందని, దాని పేరు కీబుల్ లామ్జోవా అంటారు అని చెప్పేసి నేను ఆల్రెడీ మెన్షన్ చేసి పెట్టాను మీకు. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, మీకు మేఘాలయ అనే ప్రాంతం ఉంది కదా, మేఘాలయలో ఉన్న నేషనల్ పార్క్స్ ఒకటి బాల్ పక్రమ్ అని చెప్పేసి అంటాం, ఇంకొకటి నోక్రెక్ అనేది. నోక్రెక్ అనేది బయోస్పియర్ కూడా,
మేఘాలయలో నోక్రెక్ అనేది నేషనల్ పార్క్, అలాగే బయోస్పియర్ గా చెప్పొచ్చు బల్పక్రమ్ అనేది కూడా సో మేఘాలయలో సో నేషనల్ పార్క్. అలాగే నెక్స్ట్ వన్ నాగాలాండ్ లో ఇటాంకి అని చెప్పేసి ఉంది. సో అది కూడా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఇన్ నాగాలాండ్. మణిపూర్ లో కీబుల్ లాంజోవా, మేఘాలయలో వచ్చేటప్పటికి బాల్పక్రమ్ అండ్ నోక్రెక్, అలాగే నెక్స్ట్ నాగాలాండ్ లో వచ్చేటప్పటికి ఇటాంకి అనేది ఏదైతే ఉందో సో దాన్ని చెప్పొచ్చు అనమాట. ఇకపోతే అరుణాచల్ ప్రదేశ్ లో నామ్ దఫా నేషనల్ పార్క్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి అరుణాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ గా కూడా మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఇది ఒక్కటే ఒక కరెంట్ అఫైర్ అండి. ఇది ఒక్కటే ఒక కరెంట్ అఫైర్ గా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక కరెంట్ అఫైర్. అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వచ్చింది కదా అని నేను ఇక్కడ చెప్తున్నాను, ఒకసారి ఇక్కడ చూసుకోండి. అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, అక్కడ కమింగ్ అని చెప్పి ఒక ప్రాంతం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో దెర్ ఇస్ అ ప్లేస్ కాల్ కమింగ్ అని చెప్పేసి. ఆ ప్రాంతం దగ్గర రీసెంట్ గా ఒక ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేశారు సెప్టెంబర్ మంత్ లో. ఆ ఎక్సర్సైజ్ పేరు యుద్ధ కౌశల్ అని చెప్పేసి అంటాం. యుద్ధ అభ్యాస్ వేరు, యుద్ధ కౌశల్ వేరు. సో యుద్ధ అభ్యాస్ అనేది ఇండియాకి యుఎస్ఏకి మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్ గా చెప్తాం. యుద్ధ అభ్యాస్ అనేది ఈ సంవత్సరం ఆ ఎక్సర్సైజ్ యుఎస్ఏలోని అలస్కాలో కండక్ట్ చేస్తున్నారని చెప్పి రీసెంట్ గానే మనం డిస్కస్ చేసాం. ఇక్కడ యుద్ధ కౌశల్ అనేది ఎవరికంట, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎస్పెషల్లీ. సో వీటి తరపున గజరాజ్ ట్రూప్స్ అని చెప్పేస్తుంది. 4th గజరాజ్ కార్ప్స్ అనేది ఏదైతే ఉందో అది ఈ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది సెపరేట్ కరెంట్ అఫైర్. ఇది ఇంకొకటి అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించినదిగా చెప్పొచ్చు. డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఈ మధ్యన మనం చూసాం కదా, సింబాక్స్ ఎక్సర్సైజ్. సింబాక్స్ అనేది సింగపూర్ కి ఇండియాకి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసం. దాన్నే లయన్ కింగ్ ఎక్సర్సైజ్ అని కూడా పిలుస్తారు కదా, సో అది గుర్తుపెట్టుకోవచ్చు. అది ఒకటి. సో రెండోది వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే మనకి స్లినెక్స్, ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్. అది నావీకి సంబంధించినదిగా గుర్తుపెట్టుకోవచ్చు. యుద్ధ అభ్యాస్ ఏదైతే ఉందో సో యుద్ధ అభ్యాస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇలాంటి ఎక్సర్సైజెస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్ అంటే నాకు ఒక స్కీమ్ గుర్తొచ్చింది, జస్ట్ ఒకసారి రివైజ్ చేద్దాం. సో మీరు ఈ కరెంట్ అఫైర్ వినే టైంకి ఒక్కసారి దీన్ని రివైజ్ చేసుకోండి. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఏంటది? వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఈ బోర్డర్ ఏరియాస్ లో చాలా మంది అక్కడ జరిగే డిస్టర్బెన్స్ వల్ల గ్రోత్ ఉండదు, సెటిల్మెంట్ అవ్వదు, సో అని చెప్పేసి వేరే వేరే చోటకి వలస వెళ్ళిపోతారు, మైగ్రేట్ అవుతారు. అలా అవ్వకుండా ఉండేందుకు, ఆ ప్రాంతంలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తీసుకొచ్చేందుకు సో మనకి 2022లో బడ్జెట్ ని ప్రవేశపెట్టినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రదేశం, సిక్కిం అనేది ఒకటి, హిమాచల్ ప్రదేశ్, లడాక్ లాంటి ప్రాంతాలలో ఫేజ్ 1లో భాగంగా అక్కడ ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్, అలాగే స్టార్టప్స్, బిజినెస్ లాంటివి తీసుకురావడానికి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనే దాన్ని లాంచ్ చేసింది. అనౌన్స్ చేసింది 22 బడ్జెట్లో. కానీ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారో 2023లో లాంచ్ చేశారు. ఇది ఫుల్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ గా చెప్పొచ్చు అనమాట. ఈ 4 ప్లేసెస్ గుర్తుపెట్టుకుంటారు కదా, సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ వన్, మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ లో రీసెంట్ గానే మనం ఒకటి డిస్కస్ చేసాం, మీకు గుర్తుందో లేదో. సో అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి అక్కడ సో మనకి డిజాస్టర్స్ పరంగా ఏదైనా అర్త్ క్వేక్స్ కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఏర్పడితే ఇమీడియట్ గా ప్రిపేర్ అవ్వడానికి ఇండియన్ ఆర్మీ, అక్కడున్న లోకల్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ కలిసి ఒక ఎక్సర్సైజ్ ని కూడా నిర్వహించాయి అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మనం డిస్కస్ చేసుకున్నాం. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇంపార్టెంట్ గా ఉన్న పాయింట్ కిబిత్తు, ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో చిట్ట చివరి తూర్పున ప్రదేశంగా దేని చెప్తామంటే కిబిత్తు ఏదైతే ఉందో దాన్ని చెప్తాం. అరుణాచల్ ప్రదేశ్ లో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ గా సో మనకి పక్కీ హార్నబిల్ ఫెస్టివల్ ఏదైతే ఉందో సో దాన్ని అరుణాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ ఫెస్టివల్ గా కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో ఇది 3rd కరెంట్ అఫైర్ గా తీసుకోండి, ఇది 2nd కరెంట్ అఫైర్ గా తీసుకోండి. ఈ రెండు ఒకసారి చూసుకోండి మీరు కరెంట్ అఫైర్స్ అనేవి. ఓకే. సో ఒకసారి 4th కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో అది చూద్దాం. సో 4th కరెంట్ అఫైర్ కొంచెం డిఫరెంట్ అనమాట. సో 4th కరెంట్ అఫైర్ లో ఇక్కడ మీకు యాక్సెస్ ఆఫ్ అప్ హెవెల్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇందులో యాక్సెస్ పవర్ అని చెప్పేసి ఉంది. ఈ పదం ఫర్ ద ఫస్ట్ టైం 2024లో విన్నామంట. 2024లో వెస్టర్న్ కంట్రీస్ యొక్క వెబ్సైట్ లో ఈ పదం ఫర్ ద ఫస్ట్ టైం వినిపించిందంట. మళ్ళీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ తర్వాత వినిపించింది. తర్వాత ఒక 2 days బ్యాక్ మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది అనమాట. సో అందుకని ఇక్కడ పెట్టాను, అది ఏంటి అనేది మీకు తెలియాలి అని.
రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో వార్ అనేది స్టార్ట్ అయినప్పుడు సో రష్యాకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసిన కంట్రీస్ లో సో చైనా అనేది ఉంది, ఇరాన్ అనేది ఉంది, నార్త్ కొరియా ఉందంట. సో వీటినన్నిటిని కలిపి క్రింక్ అని చెప్పేసి అప్పట్లో వెస్టర్న్ కంట్రీస్ చెప్పాయి. సి రిఫర్స్ టు దట్ చైనా, ఆర్ రిఫర్స్ టు దట్ రష్యా, ఐ రిఫర్స్ టు దట్ ఇరాన్ అండ్ ఎన్కే రిఫర్స్ టు దట్ నార్త్ కొరియా. క్రింక్ అని చెప్పేసి పిలిచేవాళ్ళనమాట. సో ఇలా అప్పుడు జరిగిందని ఈ కంట్రీస్ అన్ని కలిసి కావాలని చెప్పేసి సో ఇట్లా మోటో కింద వెళ్తున్నాయి అన్నట్టుగా అప్పట్లో ఒక న్యూస్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఈ యాక్సెస్ పవర్ అనేది డెవలప్ అవుతుంది వెస్ట్రన్ కంట్రీస్ లో కొన్నాటికి వ్యతిరేకంగా. మీరు ఇక్కడ చూస్తే నార్త్ కొరియా అంటే ఇరాన్, చైనా, రష్యా తప్ప మిగిలిన 3 కూడా ప్రో ఏషియన్ కంట్రీస్. రష్యా ఒకటి యురేషియన్ కంట్రీ కదా, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ యూరప్ అండ్ కొంచెం ఏషియాలో ఉంది. కానీ మిగతా 3 కంట్రీస్ కూడా ఏషియన్ కంట్రీస్ గా మనం చెప్పొచ్చు అనమాట. వెస్ట్రన్ కంట్రీస్ సూపర్ పవర్ ని ఆపడానికి ఇట్లాంటిది ఎమర్జ్ అవుతున్నాయి అని చెప్పి లాస్ట్ టైం అనౌన్స్ చేశారు. అయితే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ జరిగింది కదా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ 2025 లో ఎక్కడ జరిగింది? చైనాలో. సో డేట్ గుర్తుపెట్టుకోరా, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 మధ్యలో మెయిన్ మీటింగ్ జరిగింది. ఈ మధ్యన మీటింగ్ డేట్స్ అడుగుతున్నారని కొన్ని చోట్ల. అంటే SCO సమిట్ 2025 చైనాలో జరిగిందని తెలుసు, కానీ ఏ డేట్ లో జరిగింది అనేది ఇంపార్టెంట్ కదా. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 మధ్యలో సో అది జరిగినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్. అండ్ ద నెక్స్ట్ వన్, సో ఇది జరిగినప్పుడు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో 10 మెంబర్స్ ఉన్నారు. మీకు ఆల్రెడీ తెలుసు 10th మెంబర్ బెలారస్ కదా. సో 10th మెంబర్ బెలారస్ అనే కంట్రీగా చెప్పొచ్చు. 10 మెంబర్స్ అనేది ఉండడం జరిగింది. ఆ 10 మెంబర్స్ లో కూడా ఒక కంట్రీ చైనా ఉంది, ఒక కంట్రీ రష్యా ఉంది, ఒక కంట్రీ ఇరాన్ ఉంది. నార్త్ కొరియా లేదు, కానీ ఇరాన్, చైనా, రష్యా అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జరిగినప్పుడు సో మనకి రష్యా యొక్క అధినేత వ్లాదిమిర్ పుతిన్ గారు, చైనాకి సంబంధించిన జీ జిన్పింగ్ గారు, ఇరాన్ కి సంబంధించిన ప్రతినిధులు, ఈవెన్ నార్త్ కొరియా కూడా వచ్చి వీళ్ళతో మాట్లాడింది కదా. సో ఇవన్నీ ఇప్పుడు యాక్సెస్ పవర్ గా చెప్తున్నారనమాట. USA ఎవరి మీద వాళ్ళకి పడితే టెరిఫీస్ ని విధించడం కానీ, ఆ ఇమిగ్రేషన్ పాలసీస్ ని దారుణంగా చేయడం కానీ, లేకపోతే రోజుకొక ఇన్సిడెంట్ తోటి రావడం కానీ ఇలాంటివి చేయడం వల్ల సో దాన్ని అడ్డుకోవడం కోసం అని చెప్పేసి ఇవన్నీ యాక్సెస్ పవర్ గా తయారవుతున్నాయని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్స్ అనేవి మనకి డిఫరెంట్ న్యూస్ పేపర్ లో వస్తున్నాయి. కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలండి. యాక్సెస్ పవర్ లో ఏమున్నాయంటే రష్యా గానీ, చైనా గానీ, ఇరాన్ గానీ సో ఇలాంటివన్నీ కూడా యాక్సెస్ పవర్ లోనే, ఎస్పెషల్లీ రష్యా, చైనా అని చెప్పేసి చూపిస్తా ఉన్నారనమాట. ఓకేనా. సో ఇవి వీళ్ళతో పాటు ఇప్పుడు ఇండియా కూడా వస్తుంది కదా. ఇండియా ఎందుకు వస్తుంది? సో ఇండియా ఇది వరకు US కి అండ్ ఈ కంట్రీస్ కి కూడా న్యూట్రల్ గా ఉండేది. కాకపోతే ఇండియా మీద టెరిఫీస్ ని విధించడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ 25%, తర్వాత 25%, ఇప్పుడు ఆగస్టు తర్వాత 50% ఇండియన్ ఇంపోర్ట్స్ మీద టెరిఫీస్ అనేవి స్టార్ట్ చేశారు కదా. సో ఇమిగ్రేషన్ పాలసీలో కూడా చాలా డిఫరెంట్ గా రావడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇంపోజ్ చేయడమే కాకుండా యూరోపియన్ కంట్రీస్ ని కూడా ఇంపోజ్ చేయమని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారు ఇండియా మీద. సో ఇవన్నిటి వల్ల ఇండియా సో వీళ్ళతోటి అఫీషియల్ గా సో మనకి కనిపించడం అనేది వెస్టర్న్ కంట్రీస్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి. సో ఇది యాక్సెస్ పవర్ అనేది న్యూస్ లో ఉందన్నమాట. సో జస్ట్ జనరల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో G7 సమిట్ అనేది ఈ సంవత్సరం కెనడాలో జరుగుతుంది. G20 సమిట్ అనేది ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఆఫ్రికాలో, అలాగే బ్రిక్స్ సమిట్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఎస్పెషల్లీ సో మనకి ఎక్కడ అది బ్రెజిల్లో జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నాటో సమిట్ ఏదైతే ఉందో సో నాటో సమిట్ అనేది ది హెగ్ అనే ప్రాంతంలో. సో ఈ సంవత్సరం నాటో, ది హెగ్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చైనాలో, బ్రిక్స్ వచ్చేటప్పటికి బ్రెజిల్లో, G20 వచ్చేటప్పటికి ఆఫ్రికాలో, G7 వచ్చేటప్పటికి కెనడాలో 2025 లో సమిట్స్ జరుగుతున్నాయి. COP30 సమిట్ ఏదైతే ఉందో COP30 సమిట్ ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లో. COP30 సమిట్ అనేది ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లో జరుగుతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గా మనం తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. జస్ట్ జనరల్ గా అది గుర్తుపెట్టుకుంటారని చెప్పాను. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది NIRF ర్యాంకింగ్ కి సంబంధించి ఉంది. దేనికి సంబంధించి? NIRF ర్యాంకింగ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఒక న్యూస్ ఉంది. ఏంటి అనేది ఒకసారి చూద్దామా. ఇక్కడ ఒకసారి చూడండి. NIRF అంటే అర్థం నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటే మన భారతదేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ ఏమంటే కాలేజ్ ఉంటుందా,
యూనివర్సిటీ అనేది ఉంటుందా, సో వాటితో పాటుగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి, సో ఇంజనీరింగ్ లాంటివి కానీ, సో ఇలాంటివి కలిపి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ర్యాంకింగ్స్ తీస్తారనమాట. ఈ కాన్సెప్ట్ని 2015లో ఎవరు డెవలప్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేసింది. ఎడ్యుకేషన్ డే అనే దాని, విద్యా దినోత్సవం అనే దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? నవంబర్ 11న. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎవరున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. సరే, ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2015లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్కి తీసుకొచ్చిందనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే జాతీయ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, సో జాతీయ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్కి సంబంధించింది, జాతీయ ఇన్స్టిట్యూట్ సో ర్యాంకింగ్కి సంబంధించిందిగా దీన్ని బేసిక్గా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇందులో బేసిక్గా చూసుకున్నట్టయితే హయ్యర్ ఎడ్యుకేషన్లో 5 పారామీటర్స్, పారామీటర్స్ అంటే ఇక్కడ అర్థం సూచికలు అని చెప్పేసి అనొచ్చు. ఏమనొచ్చు? సూచికలు. ఒకటి అవుట్ రీచ్ ఇంక్లూసివిటీ అంటే అర్థం ఏంటి? అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ అంటే ఒక టీచింగే కాదు కదా, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, కేర్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ కావచ్చు, మొత్తం అవుట్ రీచ్ ఇంక్లూసివిటీ అనేది ఎలా ఉంది అనేది, టీచింగ్ అండ్ పర్సెప్షన్ అనేది ఎలా ఉంది అని చెప్పి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లెర్నింగ్ రీసోర్సెస్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పి, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయని చెప్పి, ప్రాక్టీసెస్, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ అంటే ఎలాగా మనకి బయటకు వస్తున్నారు, గ్రాడ్యుయేట్ ఎంతవరకు పర్సంటేజ్ వస్తుంది, గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్, సో ఏ విధంగా ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి వాళ్ళు బయటకు వస్తున్నారు, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ అనేవి ఎలా ఉన్నాయి, ఇలాంటి 5 పారామీటర్స్ మీద ర్యాంకింగ్ ఇస్తే ఓవరాల్ ర్యాంకింగ్ లో ఐఐటి మద్రాస్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఏది? ఐఐటి మద్రాస్ అనేది ఫస్ట్ ప్లేస్ అన్నమాట. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. తర్వాత ఐఐటి బాంబే ఏదైతే ఉందో థర్డ్ ప్లేస్ లో ఉంది. ఐఐటి ఢిల్లీ ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఐఐటి కాన్పూర్ వచ్చేటప్పటికి ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది ఓవరాల్ గా. అది ఇంజనీరింగ్ విషయంలో తీసుకుంటే ఐఐటి మద్రాస్ టాప్, మేనేజ్మెంట్ విషయంలో ఐఐఎం అహ్మదాబాద్ టాప్, యూనివర్సిటీస్ విషయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది టాప్ గా ఉంది. 2015లో ఈ ర్యాంకింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి 2025లో ఇది ఎన్నవ ఎడిషన్ అవుతుంది? సో 10th ఎడిషన్ గా చెప్పొచ్చు. భారతదేశంలో మొత్తం 7,692 ఇన్స్టిట్యూషన్స్ ని తీసుకుని ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. గత 10 సంవత్సరాలుగా ఇలాగే జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఈ 7,692 ఇన్స్టిట్యూట్ లో కొత్తవి 2,426, ఓవరాల్ 7,692 ఇన్స్టిట్యూట్స్ కి ర్యాంకింగ్ ఇస్తే ఈ సంవత్సరం అడిషనల్ గా అందులో జాయిన్ అయినవి 2426 ఇన్స్టిట్యూట్స్ గా చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా దీన్ని తీసుకోవచ్చు. NIRF ర్యాంకింగ్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ గా సో దీన్ని మనం బేసిక్ గా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ వన్ మోర్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ప్లేస్ ఆఫ్ ద కరెంట్ అఫైర్ గా తీసుకోవచ్చు లేదా నార్మల్ గా కూడా చూడొచ్చు. గయానా ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి గయానా అనే కంట్రీ ఏదైతే ఉందో సో ఇది మనకి న్యూస్ లో ఉంది. ఎందుకు అనేది చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సో గయానా ప్రెసిడెంట్ కి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్పారంటే ఆ కంట్రీలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. సో తిరిగి అదే కంట్రీకి ప్రెసిడెంట్ గా ఎవరు ఎంపికయ్యారంటే ఇర్ఫాన్ అలీ. సో మనకి గయానా ప్రెసిడెంట్ ఎవరు? ఇర్ఫాన్ అలీ అని చెప్పేసి అనొచ్చు అనమాట. సో ఆయన పేరు ఒకసారి గుర్తుపెట్టుకోరా, ఇర్ఫాన్ అలీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మళ్ళీ తిరిగి ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు గయానా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఆయన ఇప్పుడు కూడా ఎలెక్ట్ అయ్యారనమాట. దాని యొక్క క్యాపిటల్ టౌన్ వచ్చేటప్పటికి జార్జ్ టౌన్ గా చెప్పొచ్చు అనమాట. జార్జ్ టౌన్ అనేది ఏదైతే ఉందో సో దాని యొక్క క్యాపిటల్ గా చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ స్లైడ్ గురించి మీరు కంగారు పడొద్దు. ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ స్లైడ్ లో 3 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇది రీసెంట్ అప్డేట్. నేను ఈ కరెంట్ అఫైర్ చెప్పే టైంకి ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 24 hours అవుతుంది అంతే. రీసెంట్ అప్డేట్స్ అనమాట. ఈ స్లైడ్ లో మొత్తం 3 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది గయానాకి సంబంధించిన ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ. సో ఆయన్ని కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇక్కడ ఎలక్షన్స్ జరిగి ఇర్ఫాన్ అలీ గారు రీఎలెక్ట్ అయ్యారు ప్రెసిడెంట్ గా. సో దానికి సంబంధించింది అనమాట. అయితే 2024లో ఇదే కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ని నరేంద్ర మోదీ గారికి ఇర్ఫాన్ అలీ ఇచ్చారు. దాని పేరు ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి అంటాం. లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్లో ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఈ కంట్రీకి సంబంధించింది, గయానా కంట్రీకి సంబంధించింది, నరేంద్ర మోదీ గారు అందుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ గా బేసిక్ గా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ కరెంట్ అఫైర్ దీనికి సంబంధించింది. ఓకే.
సో ఇంతటితో ఈ కరెంట్ అఫైర్ అయితే అయిపోయింది. ఒకసారి ఇది కూడా చూసుకోరా. ఈ గయానా అనేది మనకి అట్లాంటిక్ కోస్ట్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీగా చెప్తాం. అట్లాంటిక్ సముద్ర తీరానికి సంబంధించిన దేశంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి డెమిరారా నది అనేది ఏదైతే ఉందో ఇంపార్టెంట్ గా చెప్తాం. డెమిరారా నది అనేది ఎక్కడ ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు అంటే సో ఇక్కడ మనకి జార్జ్ టౌన్ అని ఉంది చూసారా. సో ఏదైతే గయానా దేశం ఉంది చూసారా, అక్కడ ఇంపార్టెంట్ నది ఇది, దాని లొకేషన్ ఇది, ప్రెసిడెంట్, క్యాపిటల్, ఎందుకు కంగ్రాచులేట్ చెప్పారు అనేది ఉంది. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్ కూడా అక్కడ యాడ్ ఆన్ చేశాను. సో జస్ట్ జనరల్ గా గుర్తుపెట్టుకోండి, ఇందులో డ్రాక్ చేయడానికి ఏం లేదు ఇంకా. సో ఎలక్షన్స్ ఎక్కడ జరిగాయి, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి బేసిక్గా ఎంతమంది విన్నారు అనేది మనకి మన కంట్రీకి సంబంధించి అది అనవసరం. కానీ ఒకటి ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు, ఇర్ఫాన్ అలీ ఉన్నారు కదా, ఆయన బేసిక్ గా మనకి పొలిటికల్ పార్టీ అనడానికి కూడా బేసిక్ గా అవ్వదు ఇక్కడ. కాకపోతే ఏదైనా పొలిటికల్ పార్టీకి రిలేటెడ్ గా ఉంటే మాత్రం చెప్పొచ్చు ఇర్ఫాన్ అలీ గారిని. సో ఒకవేళ ఉంటే నేను అది అప్డేట్ చేస్తాను. ఓకే, సెకండ్ కరెంట్ అఫైర్ చూడండి. సో మనకి భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్, మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం, భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఏమో ఎవరు, షిరింగ్ తోగ్బే. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ గారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇండియాని విజిట్ చేస్తున్నారు. భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇండియాని విజిట్ చేస్తున్నారు, షిరింగ్ తోగ్బే అని చెప్పేసి అంటాం. షిరింగ్ తోగ్బే అండ్ భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో ఉన్న అయోధ్య రామ మందిర్ని విజిట్ చేస్తున్నారు. సో ఆయన వెల్కమ్ చెప్పారు నరేంద్ర మోదీ గారు. సో అది అప్డేట్ వచ్చిందండి, అది జస్ట్ జనరల్ గా చూడాలి. మరి వచ్చిన తర్వాత ఆయన జనరల్ గా ఏమైనా ఎంఓయూస్ చేస్తారా, లేదా ఇండియా తరపున ఆయన బేసిక్ గా ఏదైనా గిఫ్ట్ తీసుకుంటారా, లేదా గిఫ్ట్ ఇస్తారా, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఆయన ప్రజెంట్ ఇండియాలో ఉన్నారు, ఇప్పుడు అయోధ్య రామ మందిర్ని విజిట్ చేస్తున్నారు. నెక్స్ట్ భూటాన్ యొక్క ప్రెసిడెంట్ జింగ్మే కేశర్ నామ్గ్యాల్ వాంగ్చుక్. సో మనకి నామ్గ్యాల్ వాంగ్చుక్ అనే పర్సన్ భూటాన్ యొక్క కింగ్ గా ఉన్నారు. భూటాన్ ఏదైతే ఉందో దాన్ని ల్యాండ్ ఆఫ్ హిమాలయన్ కింగ్డమ్, ల్యాండ్ ఆఫ్ థండర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో భూటాన్ తీసుకున్నారు అనుకోండి, సో భూటాన్ గనుక బేసిక్ గా మనకి తీసుకున్నట్టయితే ఇది భూటాన్ అనుకోండి, ఇటువైపు ఏమో సిక్కిం ఉంటది, ఇటువైపు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్. సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్స్ తోటి ఉన్నది సో భూటాన్. భూటాన్ కి ఒకవైపు ఇండియా, ఇంకొక వైపు చైనా లేదా టిబెట్ ప్రాంతాల్లో ఉండడం మీరు చూడొచ్చు అనమాట. ఇది దానికి సంబంధించిన పాయింట్ గా చెప్తాం. అది సెకండ్ కరెంట్ అఫైర్. థర్డ్ కరెంట్ అఫైర్ ఇక్కడ ఉంది చూడండి. సో దెర్ ఇస్ ఒక 24 hours బ్యాక్ మనకి ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ కి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి మధ్యలో టెలికాల్ కమ్యూనికేషన్ జరిగింది. మేడం వాళ్ళు ఫోన్ చేసుకుంటే కూడా మనం మాట్లాడాలా, మనం అది కూడా కరెంట్ అఫైర్ అంటే ఆ కరెంట్ అఫైర్ ఏంటో చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సో మనకి ఒక కాల్ ద్వారా, టెలిఫోనిక్ కాల్ ద్వారా ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడారు. ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్. అయితే ఇంత ఏం మాట్లాడారు, నెక్స్ట్ ఇయర్ ఏఐ ఇంపాక్ట్ సమిట్ జరుగుతుంది కదా 2026 కి సంబంధించి, దానికి ఇన్విటేషన్ పంపారు ఆయన. సో రమ్మని చెప్పేసి ఇన్విటేషన్ పంపారు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఏఐ ఇంపాక్ట్ సమిట్ జరిగేది మన కంట్రీలో. సో అందుకని ఇన్వైట్ చేశారు. రెండోది సో మనకి డిఫెన్స్ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా, ఇంటెలిజెన్స్ పరంగా ఇండియా ఫ్రాన్స్ ఒకదానితో ఒకటి హెల్ప్ చేసుకుంటాయి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ తర్వాత ఈ ఉక్రెయిన్ విషయం గురించి సో ఒకటి ఫ్రాన్స్ ఇండియా టెలికాల్ లో మాట్లాడుకుంది. ఇది ఫస్ట్ టైం అంట, అంటే ఎస్సీఓ సమిట్ జరిగిన తర్వాత, అందుకనేసి చెప్తున్నారు. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ప్యారిస్ అంటాం. ప్యారిస్ లో యునెస్కో యొక్క వరల్డ్ హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయి ఉంది. యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో 43వ ప్రదేశంగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అయిన 12 ఫోర్ట్స్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది భారతదేశం దగ్గర నుంచి. అది ఇంకొక కరెంట్ అఫైర్ గా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ కరెంట్ అఫైర్ ఇదే స్లైడ్ లో. సో ఏంటి అంటే థాయిలాండ్ ఉంది చూసారా, థాయిలాండ్ కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న మనకి షినావాత్రా ఎవరైతే ఉన్నారో, ఈ పేరంతా ఒకటే మనక పియాన్ టోగ్రాన్, మనకి షినావాత్రాగా చెప్పొచ్చు. షినావాత్రా గారు ఎవరైతే ఉన్నారో బేసిక్ గా ఆమె రెసిగ్నేషన్ ఇచ్చారు. ఆమె ప్లేస్ లో మనకి ఇంకొక పర్సన్ వస్తున్నారు. సో మనకి చార్న విరాకుల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో మనకి చారన్ విరాకుల్ అనే పర్సన్ రాబోతున్నారు అనమాట. సో
సో అటిన్ చరణ్ విరాకుల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన బేసిక్ గా షినావాత్రా గారి ప్లేస్ లో థాయిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా 2 సంవత్సరాల్లో థాయిలాండ్ కి 3వ ప్రైమ్ మినిస్టర్ అంట. సో అక్కడ గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండట్లేదు, సో ఎప్పుడు కుప్పకూలిపోవడం జరుగుతూ ఉందన్నమాట, స్టెబిలైజ్డ్ గా లేదు. సో ఇప్పుడు ఇంకొక ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు. థాయిలాండ్ కి ఇండియాకి మధ్యలో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ గా మైత్రి అనే ఎక్సర్సైజ్ ని చెప్పొచ్చు. మైత్రి అనే ఎక్సర్సైజ్ ఇండియాకి థాయిలాండ్ కి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసంగా కూడా చెప్పడం జరుగుతుంది. థాయిలాండ్ యొక్క టూరిజం అంబాసిడర్ గా సోను సూద్ గారిని అపాయింట్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లిథువేనియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గా సో ఆల్రెడీ మనం ఇంగా గారు ఉన్నారు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం కదా, సో అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇవి ఈ కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించినవి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఐఎన్ఎస్ కార్డ్మాట్ అనేది న్యూస్ లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఐఎన్ఎస్ కార్డ్మాట్. మనం ప్రాజెక్ట్ 29 లో భాగంగా 4 యాంటీ వార్ఫేర్ సబ్మెరైన్స్ ని తయారు చేస్తున్నాం కదా. సో మనకి జలాంతర్గాములు అని చెప్పేసి అంటాం కదా, సో మనకి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అని చెప్పేసి అంటాం. సో దాంట్లో ఒకటైన ఐఎన్ఎస్ కార్డ్మాట్ అనేది న్యూస్ లో ఉంది. ఐఎన్ఎస్ కార్డ్మాట్ అనేది ఏదైతే ఉందో సో దీన్ని ఎవరు మనకి ప్రిపేర్ చేశారంటే, ఎవరు నిర్మించారంట, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు బేసిక్ గా దీన్ని ప్రిపేర్ చేశారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇది ఎక్కడుంది, కల్కత్తా ఇన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు న్యూస్ లో ఉందంట, సో మీకు పపు న్యూ గిని అని చెప్పి కంట్రీ ఉంది కదా, పపు న్యూ గిని కంట్రీలో 4th సెప్టెంబర్ రోజున అంటే 3 days బ్యాక్ సో ఈ షిప్ అనేది ఐఎన్ఎస్ కార్డ్మాట్ అనేది అక్కడికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది, సో పపు న్యూ గిని యొక్క 50th ఇండిపెండెన్స్ డే జరుగుతుంది. ఆ కంట్రీ యొక్క 50వ స్వతంత్ర దినోత్సవం అనేది జరుగుతుంది. సో దాంట్లో సందర్భంగా దాదాపు ఒక 5 కంట్రీలు అంట, అందులో ఇండియా, ఆస్ట్రేలియా, సో ఓషానియా కంట్రీ అయిన టోంగా లాంటివి ఉన్నాయి. ఈ కంట్రీస్ కి సంబంధించిన 7 షిప్స్. సో 7 షిప్స్ కొంత డిస్టెన్స్ లో మనకి ఈ సీ దగ్గర ఉండి ఏమంటారు హానర్ ని ప్రకటించాయంట, గౌరవాన్ని ప్రకటించాయంట. సో మనకి పపు న్యూ గిని కంట్రీకి. అందులో ఒకటి వచ్చేటప్పటికి అగస్టీస్ బెనీ బిగ్ అని చెప్పి ఒక షిప్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి టొరాపో అనే ఒక షిప్, టెన్ డిరో అనే ఒక షిప్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లోకి నాప్ అనే ఒక షిప్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ఒకటి. వాటితో పాటు ఐఎన్ఎస్ కార్డ్మాట్ అనేది కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో అలాగే దాని యొక్క క్యాపిటల్ పపు న్యూ గిని క్యాపిటల్ పోర్ట్ మోర్స్బే గా కూడా చెప్పొచ్చు అనమాట. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో అది చూద్దాం.